అక్కడ ఇచ్చే పెన్నుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వీటి కోసం పోటీ పడతారు. ఇంతకీ ఆ పెన్నుల ప్రత్యేకత ఏంటి? పరీక్షలకు పెన్నులకు ఉన్న లింక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం వినాయకుడి తర్వాత అంత ప్రాధాన్యం ఉన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికే. ఇక్కడ వసంతి పంచమి పర్వదినాన చదువుల పండుగ ప్రారంభమైంది. ముందుగా సప్తనదీ జలాలతో స్వామికి అభిషేకం చేశారు. తర్వాత రుద్రాభిషేకం నిర్వహించారు. సరస్వతి పూజ అనంతరం లక్షలాది పెన్నులతో ఆది గణపతికి అభిషేకం జరిపించారు. 3 రోజుల పాటు అంటే ఆదివారం వరకు ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆది గణపతిని అభిషేకించిన పెన్నులను ఆది సోమవారాల్లో భక్తులు విద్యార్థులకు ఉచితంగా అందజేయనున్నారు అర్చక స్వాములు. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో 12 సంవత్సరాలుగా ఈ చదువుల పండుగను నిర్వహిస్తున్నారు. 2012లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. దీంతో అప్పట్నుంచి నిరవధికంగా ఇది కొనసాగుతోంది. దీంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ పెన్నులు తీసుకువెళుతున్నారు. 12వ సంవత్సరం దాదాపుగా ఈ పెన్నులు తీసుకుని వెళ్ళే వల్ల ఏమిటంటే వాళ్ళకి మానసికంగా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా పిల్లలకి పరీక్ష ఉత్తీర్ణత పెరుగుతుంది. ఏదైతే స్వామివారి దగ్గర పెట్టిన కలం ఉందో కలం తీసుకునేటప్పటికి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళకి మనోధైర్యం పెరిగి స్వామివారి సన్నిధిలో తీసుకున్న పెన్ను అని చెప్పి ఆత్మస్థైర్యం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంటుంది. ఒక్క నారికేలం సమర్పించినంతనే కోరిన కోరికలు తీర్చే స్వామి మా అయినవిల్లి వినాయకుడు. మా వినాయకుడి దగ్గర ఈ పెన్నులు పూజ చేసి గత 12-13 ఏళ్ళ మట్టి పూజ చేస్తున్నాం. ఆ పెన్నుతో రాస్తే ఉత్తమ విద్య పొందుతారని చెప్పి ఒక ప్రతీతి. ఆది గణపతికి అభిషేకించిన పెన్నులతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. దీంతో ఆ పెన్నుల కోసం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. చదువుల పండగ అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా ఎలా అంటే ఆయనకి పూజ చేసిన పెన్నుతో పరీక్ష రాసినా ఏం రాసినా అందులో ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తామనే ఒక చిన్న నమ్మకంతో అందరూ వచ్చి ఈ పెన్నులు తీసుకోవాలని కోరుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు పోస్టు ద్వారా పెన్నుల్ని పంపిస్తున్నాయి ఆలయ వర్గాలు. ఆన్లైన్లో 250 రూపాయలు చెల్లించిన వాళ్లకు గోత్రనామాలతో ఆది గణపతికి పూజ చేసి సప్తనదీ జలాలతో అభిషేకించిన 10 పెన్నులను పంపిస్తున్నారు. 2 లక్షలకు పైగా పెన్నులతో స్వామివారికి అభిషేకం చేస్తుండగా అందులో 1,20,000 పెన్నులను దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పోస్ట్ కొరియర్ ద్వారా పంపుతున్నట్లు తెలిపారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు. పరీక్షలు వస్తున్నాయంటే విద్యార్థుల్లో ఒక విధమైన భయం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది. ఈ విషయంలో తెలివైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు మినహాయింపు ఏం లేదు. ఫలితాలు వచ్చే వరకు టెన్షన్ ఉంటుంది. కానీ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇచ్చే పెన్ను చేతికొచ్చిందంటే చాలు, భయాలన్నీ పటాపంచలైపోతాయి. పరీక్ష పేపర్ ఎంత కఠినంగా ఉన్నా తాము పాస్ కావడం ఖాయమనే ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లలకు. అందుకే పరీక్షలకు ముందు ఈ ఆలయంలో ఇచ్చే పెన్నుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు.